ఇది అయితే కంటిన్యూ చేస్తున్నాను కదా. ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి, అయిపోయింది. లాస్ట్లో నేను ఒకటి చెప్తాను అన్నాను కదా, ఆ అమ్మాయి చనిపోయింది కదా, మరి అబ్బాయి ఎలా ఉన్నారు సిస్టర్ అన్నారు కదా. అబ్బాయి బాగానే ఉన్నాడండి. బాగానే ఉన్నాడు అంటే టైం పట్టింది కోలుకోవడానికి. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు, చాలా బాధపడ్డాడు. కానీ కాలానికి చాలా శక్తి ఉందండి. గడిచే కొద్దీ కాలము మారుస్తుంది మనుషులని. చిన్నగా చిన్నగా వాళ్ళ అమ్మ నాన్న మారాడు మంచిగా. ఇప్పుడు తనకు పెళ్ళయింది, పిల్లలిద్దరు. నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు మెల్లకాలం మార్చింది, సెట్ అవ్వడమే కావాలి. అక్కడ అమ్మాయి లైఫ్ అంతా పోయింది కదా. వాళ్ళ అమ్మ నాన్న తనను కన్నందుకు తనకు జీవితాంతం తనని తలుచుకొని బాధపడాలి. మన తల్లిదండ్రులకు మనం ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక మంచి జ్ఞాపకంగా ఉండాలి తప్ప వాళ్ళకి ఎప్పటికీ తీర్చలేని బాధలాగా మనం ఎప్పటికీ అవ్వకూడదు. ఇలాంటి ఆలోచనలు వచ్చినప్పుడు ఒక్కసారి ఆలోచించండి, 1-2 సార్లు. మనకు కన్న తల్లిదండ్రులు ఏమైపోతారు అవన్నీ ఆలోచించుకొని. ఇప్పుడున్న జనాలకి టెన్షన్స్ ఇవేంటి, తొందరపాటు నిర్ణయాలు ఎక్కువైపోయినాయి. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు ఎవరి జీవితం వాళ్ళది ఎక్కడ ఆగిపోదు, ఎవరి కోసమో ఆగిపోదు. ఎవరి జీవితం వాళ్ళది నడుస్తూనే ఉంటుంది. ఒక్కసారి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. అదే చెప్పాలనుకున్నాను నేను. ఇప్పుడు ఆ అమ్మాయి జీవితం తిరిగి రాదు కదా. జీవితం చాలా చిన్నది, ఉన్న జీవితాన్ని హ్యాపీగా